Okay, sorry Nana, sorry for the disturb. Yeah, hereafter in our court ఈ రోజు నుంచి దీని తర్వాత నుంచి చిత్రవర్మ is our chief advisor in our emperor, Vijayanagar emperor. Minister, yes your majesty, I will make an announcement in our empire. Okay majesty, I will make an announcement. నేను మన ఎంపైర్లో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను. బట్ చిత్రవర్మస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ led to confusion everywhere. But how was the actions of Chitravarma? Chitravarma's plans and actions led to confusion. ప్రతి చోట తను తీసుకునేటువంటి ప్లాన్స్ అండ్ యాక్షన్స్ అందరినీ చాలా కన్ఫ్యూజ్ చేసేవి. ఎందుకన్నా వై he is a good painter, not a chief advisor, and he is not working before in the past he is not working as a chief advisor or advising type not in work in empire like na, because he is a good painter. పెయింటర్కి ఏం తెలుస్తుందన్నా ఎలా పెయింటింగ్స్ వేయాలి, ఏ కలర్స్ వేసి పెయింటింగ్స్ని అందంగా చేయాలి అనేది తెలుస్తుంది. కానీ ఎంపైర్లో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్లాన్స్ చేయాలి అనే విషయంలో ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది కదా. సో చిత్రవర్మస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉండేవినన్నా కన్ఫ్యూజన్ టు ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా సరే కన్ఫ్యూజన్. హీ హ్యాడ్ నెవర్ హ్యాండిల్ ద మ్యాటర్స్ ఆఫ్ కోర్ట్ బిఫోర్, బికాజ్ హీ హ్యాడ్ నెవర్ హ్యాండిల్ ద మ్యాటర్స్ ఆఫ్ కోర్ట్ బిఫోర్. ఎప్పుడు కూడా తన ముందు ఇలాంటి కోర్టు మ్యాటర్స్ని హ్యాండిల్ చేయలేదు. ఓకే, హిస్ డెసిషన్ వర్ ఇర్రిలవెంట్. సో how was his decisions? His decisions were irrelevant. Relevant means దానికి అనుకూలంగా. ఓకే, ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్కడైనా ఒక చిన్న బాబు ఆడుకుంటూ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలా ఆడుకుంటూ కింద పడిపోయాడు అనుకోండి, మా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. లేకపోతే అక్కడ జస్ట్ డస్ట్ని క్లీన్ చేసేసి ఏదైనా చిన్న ఆయింట్మెంట్ రాసి సరిపోతుంది. అది తనకి కింద పడిన దెబ్బకి రిలవెంట్గా ఉంటుంది, అంటే దానికి కరెక్ట్గా సరిపోతుంది, అనుకూలంగామైనటువంటి ట్రీట్మెంట్. అలా కాకుండా చిన్న బాబు ఆడుకుంటూ కింద పడిపోయాడు కదా అని చెప్పేసి 108కి ఫోన్ చేసి 108ను టెన్షన్గా 108ని పిలిపించి తన్ని 108లో పంపించి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం, అది రిలవెంట్ ఆ ఇన్సిడెంట్కి? నో. సో రిలవెంట్ మీన్స్ అదే పెద్ద యాక్సిడెంట్ జరిగితే లేదు మా ఇంటికి తీసుకెళ్తాను, క్లీన్ చేస్తాను, ఆయింట్మెంట్ రాస్తాను అంటే అది ఇర్రెలవెంట్. పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు 108కే ఫోన్ చేయాలి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. చిన్న దెబ్బ తగిలినప్పుడు ఇంట్లో ఆయింట్మెంట్ రాసుకుని సరిపోతుంది. సో సిచ్యువేషన్కి తగినట్టుగా మనం బిహేవ్ చేస్తే అది రిలవెంట్. సిచ్యువేషన్ ఒకటి, మనం చేసే బిహేవియర్ ఇంకొకటి అయితే దానికి చేసే మన ట్రీట్మెంట్ కానీ దాన్ని తీసుకునే ప్రాసెస్, దానికి చేసే ప్రాసెస్ కానీ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఇర్రిలవెంట్ అంటాం. ఓకే, సో హియర్ ఇన్ కృష్ణదేవరాయ ఎంపైర్ ఆల్సో చిత్రవర్మ హ్యాస్ డెసిషన్స్ వర్ ఇర్రిలవెంట్. తను తీసుకునే డెసిషన్స్ కూడా చాలా ఇర్రిలవెంట్గా ఉండేది, బికాజ్ హీఈస్ ఎ గుడ్ పెయింటర్, దట్స్ వై హీఈస్ నాట్ ఎ మినిస్టర్. అండ్ he never handles the matters of court before, that's why his conclusions lacked sense. With this the people grew impatient. His conclusions lacked sense. తను చేసేటటువంటి వాడితో కన్ఫ్యూజ్ చేయడంతో తను తీసుకునేటువంటి కన్క్లూజన్ అంటే ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ లాంటిది అనమాట. ఓకే, అలాంటి కన్క్లూజన్స్ కూడా ఎలా ఉండేవనన్నా ల్యాక్ సెన్స్ని లాక్ చేసేవి. విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్. దీంతో ప్రజలకందరికీ అండ్ మినిస్టర్స్కి అండ్ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఏమైపోయిందన్నా పేషెంట్ అనేది పేషెన్స్ అనేది తగ్గిపోతూ వాళ్ళకి కోపం అనేది రావడం స్టార్ట్ అయిపోయింది. యట్ ద ఎంపైరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్. బట్ ఎంపైరర్, హూ ఈజ్ ఎంపైరర్? శ్రీకృష్ణదేవరాయ. బట్ శ్రీకృష్ణదేవరాయ ఎంపైర్ మాత్రం ఏం చేసేవాళ్ళన్నా హీ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. బట్ తను మాత్రం తనకి సపోర్ట్ చేసేవాడు. తన సిచ్యువేషన్ తగినట్టు కాకుండా ఇర్రిలవెంట్గా డెసిషన్స్ తీసుకున్నా అండ్ తను అందరినీ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ యొక్క పేషెన్స్ తగ్గించి అందరినీ ఇంపేషెన్స్ చేసిన, తన యొక్క ప్లాన్స్ అండ్ యాక్షన్స్ కంప్లీట్గా ఆపోజిట్ ఎలా ఉన్నా సరే కృష్ణదేవరాయ మాత్రం ఏం చేశాడన్నా హీ సపోర్ట్ హిమ్, బికాస్ he only joined as a chief advisor.
That's why. Okay. The elders of the empire decided to seek help from the courts just Tenali Ramakrishna in this matter. సో సీనియర్స్ అండ్ పెద్దవాళ్ళు ఎంపైర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా డెసిషన్ తీసుకున్నారు. డిసైడెడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ద కోర్ట్స్ జస్టిస్ తెనాలి రామకృష్ణ. కోర్టులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద జస్టిస్ అయినటువంటి తెనాలి రామకృష్ణ యొక్క సహాయం అడగాలని పెద్దవాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు. తెనాలి రామకృష్ణ told them that he had an idea and assured them not to worry. One day Tenali Ramakrishna approached the Emperor Sri Krishnadevaraya. So what he said Tenali Ramakrishna in this matter. Tenali Ramakrishna told them that he had an idea and assured them not to worry. So Tenali Ramakrishna told them, వాళ్ళతో చెప్తున్నారు ఏమని, what he had an idea, తన దగ్గర ఏదైతే ఐడియా ఉందో దాంతో అష్యూర్ దెమ్ నాట్ టు వరీ, నా దగ్గర ఒక వండర్ఫుల్ ఐడియా ఉంది, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. సో డోంట్ వరీ ఎనీవన్ డోంట్ వరీ. ఓకే, ఐ హ్యావ్ అన్ ఐడియా. ఓకే, ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్ ఐడియా. డోంట్ వరీ అబౌట్ చిత్రవర్మ, హి సెడ్. చిత్రవర్మ. అండ్ వన్ డే వాట్ హ్యాపెండ్, వన్ డే హీ అప్రోచ్డ్ ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి వచ్చారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. తెనాలి రామకృష్ణ, యువర్ మెజెస్టీ, యు నో వాట్ ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. యువర్ మెజెస్టీ, యు నో దట్ ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. సో మీకు తెలుసా, ఓకే, ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, తనకి మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ విజిట్ మై హౌస్ ఫర్ మై బాయ్స్ నేమింగ్ సెరమనీ టుమారో. సో నాకు రీసెంట్ ఉన్నటువంటి పుట్టినటువంటి బాబు యొక్క సెరమనీ ఫంక్షన్ మేము నేమింగ్ సెరమనీ చేస్తున్నాం. అంటే పేరు పెట్టడం అంటారు కదా, చిన్నపిల్లలకి పుట్టిన తర్వాత ఉయ్యాలలో వేయడమని, పేరు పెట్టడం ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఒకేషన్స్. లైక్ తెనాలి రామకృష్ణ యొక్క బాబుకి కూడా నేమింగ్ సెరమనీ అనేది అరేంజ్ చేశారు. ఓకే, you have been blessed with my baby boy and you will be happy if you visit my house. మా ఇంటికి వచ్చేసేసి ఆ నేమింగ్ సెరమనీ ఫంక్షన్లో మీరు అటెండ్ అయ్యి మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినట్లయితే we all are happy. రామకృష్ణ said. శ్రీకృష్ణదేవరాయ, హో వండర్ఫుల్, ఇట్స్ మై ప్లెజర్. రామకృష్ణ, హో వండర్ఫుల్, ఇట్స్ మై ప్లెజర్. రామకృష్ణ, ఓ డెఫినెట్గా అది మై ప్లెజర్, నేను డెఫినెట్గా వస్తాను. The emperor visited Ramakrishna house the next day. So శ్రీకృష్ణదేవరాయ గారు ఏం చేశారు నాన్న, visited Ramakrishna's house the next day. On the day only Ramakrishna's baby boy naming ceremony function. Okay, Ramakrishna with a bucket of flowers in his hands, welcome your majesty, we are grateful for your visit, please bless my son. So కృష్ణదేవరాయ గారు ఏం చేశారన్నా, with a bucket of flowers in his హ్యాండ్స్, జస్ట్ లైక్ బుకే. ఓకే, మీరు బుకే చూసింటారు కదా, ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసి ఒక బుకే లాగా తీసుకొని వెళ్ళి దాన్ని బకెట్ అంటామ్మా. ఓకే, కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి మనకి, 5th క్లాస్లో చూసింటారు. అండ్ 6th క్లాస్లో కూడా కలెక్టివ్ నౌన్స్ వస్తాయి నాన్న, వెళ్ళే కొద్ది వస్తాయి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కలెక్టివ్ నౌన్స్ ఓకే, కలెక్షన్ ఆఫ్ థింగ్స్, ఏదో కలెక్షన్ ఆఫ్ థింగ్స్, కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్, కలెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, కలెక్షన్ ఆఫ్ యానిమల్స్. ఓకేనా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నేమ్తో పిలుస్తాం, కలెక్టివ్ నౌన్స్. ఓకే, హియర్ ఆల్సో బకెట్ ఆఫ్ ఫ్లవర్స్, వెల్కమ్ యువర్ మెజెస్టీ, వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ విజిట్, ప్లీజ్ బ్లెస్ మై సన్. తెనాలి రామకృష్ణ ఇంటికి వచ్చినటువంటి కృష్ణదేవరాయ గారిని వెల్కమ్ చెప్పేసేసి నా యొక్క కొడుకుని ఆశీర్వదించండి. Dirghayushman Bhava, this is a token of my love. The emperor puts a gold chain around the baby's neck. So కృష్ణదేవరాయ బ్లెస్సింగ్స్ ఎలా ఇచ్చానన్నా, దీర్ఘాయుష్మాన్ భవ, దిస్ ఈజ్ ద టేకెన్ ఆఫ్ మై లవ్, ఇది కూడా నా మనస్ఫూర్తిగా నా యొక్క ప్రేమతో నేను తనకి ఇస్తున్నటువంటి కానుక అని చెప్పేసి పుట్స్ ఏ గోల్డ్ చైన్ అరౌండ్ ద బేబీస్ నెక్. ఓకే, తన యొక్క నెక్ చుట్టూ మెడలో ఒక గోల్డ్ చైన్ విత్ లవ్, టేకెన్ విత్ హిజ్ కృష్ణదేవరాయస్ లవ్తో ఆశీర్వదిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తూ తన మెల్లో గోల్డ్ చైన్ వేశాడు. ఓకే, లెట్స్ సీ. ఓకే, we will discuss it. We will continue by tomorrow's class. Okay, thank you.